కానీ మనమేం చేస్తున్నాము అని అంటే చెత్త మొత్తం మనసులో పెట్టుకొని కాలేజీలోకి వెళ్ళి అక్కడ కూర్చొని చెప్పింది వినక, విన్నది అర్థం కాక, అర్థమైన దాన్ని అర్థం చేసుకోలేక, చదవలేక, చదివిన దాన్ని రాయలేక, చివరికి పరీక్షల్లో మార్కులు రాక, అమ్మా నాన్నల ద్వారా మాటలు పడి అక్కా చెల్లెల చిన్న చూపులు చూసుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నాము. ఒకటే కారణం, నేను పొద్దున భద్రాచలంలో దిగగానే అయ్యప్ప స్వాముల దర్శనం జరిగింది. నాకు దీక్ష పడతారు చూడండి, 21 రోజులు, 41 రోజులు, 51 రోజులు. ఇలా ఒక విద్యార్థిగా నువ్వు ఈ రోజు నుంచి దీక్ష పూనుకో. నీ కోసం, నీ జీవితం కోసం, నీ కుటుంబ సభ్యుల ఆనందం కోసం ఒక 2 సంవత్సరాలు దీక్ష పట్టు ప్లీజ్. దీక్ష పట్టు. ఈ రోజు నుంచి 40 రోజులు, 50 రోజులు కాదు, ఒక 2 సంవత్సరాలు ఈ రోజు నుంచి నువ్వు దీక్ష పట్టు. నీ జీవితం ఇలా చిటికలో మారకపోతే నన్ను అడుగు. ఇంగ్లీష్ రాదా? ఇంగ్లీష్ వస్తుంది. మ్యాథ్స్ అర్థం కాదా? మ్యాథ్స్ అర్థమవుతుంది. సైన్స్ అర్థం కాదా? సైన్స్ అర్థమవుతుంది. సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ అర్థం కాదా? సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ అర్థమవుతుంది. లైఫ్ స్కిల్స్ గురించి తెలియదా? లైఫ్ స్కిల్స్ గురించి తెలుస్తుంది. నీ జీవితం గురించి తెలుస్తుంది. నీ ప్రపంచం గురించి తెలుస్తుంది. నువ్వు ఎందుకు ఈ సృష్టిపైకి వచ్చావో అనే విషయం తెలుస్తుంది. నీ వల్ల